ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं स्फुरदिन्दुविकासमन्दहासां वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे शारदा शारदाम्भोजवेदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। मौनव्याख्या प्रकटित परब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठान्ते वसदृषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितवदनं चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वन्दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनिमायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावेव विजृम्भयत्यविमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। ॐ दक्षिणामूर्तये नमः। ॐ परब्रह्मणे नमः। శంకర భాష్యం అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇందులో 92వ సూత్రంలో అతయేవచ నిత్యత్వం అనేటువంటి సూత్రం. అతః ఏవచ నిత్యత్వం. అతః ఏవచ, అతః అంటే అందువలననే, నిత్యత్వం వేదాలు నిత్యములు అని చెబుతున్నారు. ఇందులో విశేషం అందువలననే అని అంటే అర్థం ఏమిటి అనేటువంటి దానికి పోతుంది. అందువలననే అనంటే ఏమిటి అందువలననే అనేటువంటి దానికి పోతే, అంతఃకృతం సూత్రంలో శబ్ద ఇది చేతన అతః అక్కడ చెప్పినటువంటి విశేషములు అనమాట. అంటే ఏమిటనమాట, ఇది దీనిలో చెప్పేది అంటే దేవతాగణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసారు. ఈ దేవతాగణాలు, మనుష్య గణాలు, దేవతాగణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్పవలసి వచ్చిందని అంటే, ఈ బ్రహ్మ విద్య అంతా మానవులకే కదా, దేవతలకే కాదు కదా అనేటువంటి ఒకటి సమస్య వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అని అంటే, దేవతలు కూడా పునః 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 ప్రతి సర్గలోనూ పుడుతున్నారు, మళ్ళీ వెళుతున్నారు కదా, కాబట్టి కావాల్సి వచ్చింది కదా. కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి బ్రహ్మ విద్యను నేర్చుకున్నాడు కదా. ఇట్లా ఇటువంటివన్నీ వచ్చింది. దానికన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ వేదాలు నిత్యములు అంటే వేదముల నుంచే అన్నీ వచ్చినాయి. వేదములు అనేది అపౌరుషేయములు అంటే ఒక మనిషి రాసినటువంటివి కాదు అని చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇట్లా ఈ విధంగా అట్లా ఆ వేదములు దాని ధ్వని స్ఫోటవాదము అనేటువంటి దాన్ని అంగీకరించలేదు అని చెప్పుకుంటూ వచ్చేసాడు. మొత్తము ఈ స్థావర జంగమాలన్నీ కూడా ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటివేను అని చెబుతున్నాడు. స్థావర జంగములు ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు శబ్ద బ్రహ్మము. అది శబ్ద బ్రహ్మము. పరమాత్మ అంటే శబ్ద బ్రహ్మం. అంటే శబ్ద బ్రహ్మము ఏమిటి అని అంటే ఓం. అది ఆ ఓంలో నుంచే సమస్తము అన్నీ వచ్చేసినాయి అని చెప్పుకుంటూ వచ్చి 92వ సూత్రంలో ఆ ఓం వచ్చినటువంటి వేదములు అవి నిత్యములు అని చెప్పారు. ఆ నిత్యములైనటువంటి వేద వచనముల వల్లనే మొత్తము ఈ జగత్తంతా ఆవిర్భవించింది అని చెప్పారు.
అట్లా ఈ విధంగా చెప్పుకుంటూ ఇక మనం దీనిలో యజ్ఞములు చేస్తే యాజ్ఞికులు అంటారు, యజ్ఞం చేసేటువంటి యాజ్ఞికుడు అని అంటారు. అయితే జన్మాంతరంలో ఆయన చేసిన సుకృతం వలన ఇక్కడ విశేషం చెబుతున్నాడు. ఇప్పుడు ఒక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదం 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలు శుభ్రంగా చివరికి ఘన దాకా జట ఘన ఈ విధంగా మొత్తం ఎన్నైతే పద్ధతులు ఉన్నాయో అన్ని పద్ధతులతోటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆ విప్రులు వాళ్ళు చదువుతూ ఉంటుంటే, పఠనం చేస్తుంటే మనకు వినబుద్ధి వేస్తుంటుంది. వీళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏమిటంటేట దానికి సమాధానం చెబుతున్నాడు. జన్మాంతరంలో వీళ్ళు ఒక సుకృతం చేసుకున్నారు. ఆ సుకృతం చేసుకోవటం వలన ఈ వేదము వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ వేదము ఎక్కడి నుంచి వచ్చినది అని అంటే మంత్రద్రష్టలైన ఋషుల ద్వారా వచ్చింది. అది కాబట్టి అందుకనే మనం ఒక్కొక్క వేదాన్ని దగ్గర పెట్టుకొని పేజీ తిప్పుకొని చూస్తూ ఉంటుంటే ప్రతి మంత్రం దగ్గర మంత్రద్రష్ట పేరు ఉంటుంది. ఋగ్వేదం ఓపెన్ చేయంగానే అక్కడ ఏం కనపడుతుంటుంది అని అంటే విశ్వామిత్ర మహర్షి కనపడుతుంటాడు. అట్లే ఇక్కడ గాయత్రి మంత్రం దగ్గర విశ్వామిత్రుడు. అట్లా సప్త ఋషుల్లో మనకు పేర్లు, సప్త ఋషుల్లో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి ఇట్లా ఈ విధంగా ఉన్నారు కదా. జమదగ్ని, భరద్వాజుడు ఇలా ఉన్నారు కదా. వీళ్ళ పేర్లు పైన కనపడుతుంటాయి ఆ మంత్రానికి పైన, మంత్రద్రష్ట అని. ఆ మంత్రద్రష్టలు ఉన్నారే వాళ్ళ ద్వారా పరంపరగా వస్తూ ఉన్నది. మరి వాళ్ళు ఏమిటయ్యానంటే వాళ్ళు ఎట్లానంటే ఈ సృష్టి అంతా లోపలికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఈ వేదములు అనేటువంటి వాటిని కూడా పట్టుకొని వెళ్ళారు. మళ్ళీ ఆ సప్త ఋషులు ఆ వేదాలతోటి బయటకు వస్తుంటారు. ఇది దీనిలో విశేషం అనమాట. అది ఆ సప్త ఋషులు, ఈ సప్త ఋషులు కూడా ఏమిటో కూడా దీనిలో ఒక విశేషంగా చెబుతూ ఉన్నారు. ఇంతకీ ఇంత చెప్పవలసినటువంటిది అవసరాలు ఏమిటి అనేటువంటి దానికి వస్తే ఈ మానవులకి దేవతలకి మరి ఒకటే విద్య, బ్రహ్మ విద్య. మనం చదువుకునే ఈ వేదముల్లో వేదం చదువుకుంటున్నాం. మనం ఇది వేదంలో 4వ భాగం చదువుకుంటున్నాం, ఉపనిషత్తు చదువుకుంటున్నాం. వాళ్ళు బ్రహ్మ ఇంద్రాది దేవతలు కూడా ఇదే చదువుకోవాలి. ఇంద్రాది దేవతలు కూడా ఈ ఉపనిషత్తు ఈ వేదమే చదువుకోవాలి వాళ్ళు కూడా. ఎందుకనంటే వాళ్ళు బ్రహ్మ విద్య చదువుకుంటేనే కానీ వాళ్ళు ఆ పరమాత్మ సాక్షాత్కారం కాదు. మానవులకు మరలే వాళ్ళు కూడా. ఇది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే వేదంలో 2 భాగాలు ఉన్నాయి. వేద భాగాలు 2 భాగాలు ఏంటి? పూర్వ భాగము, ఉత్తర భాగం. దాన్నే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అంటారు. పూర్వమీమాంసలో ఏమున్నది అంటే యజ్ఞయాగాదులు చేయటము, ఆ మంత్రాలు చదవటము, యజ్ఞయాగాదులకు సంబంధించినటువంటివి ఇవన్నీ చేయటం, అది భాగం. ఉత్తర భాగంలో ఉత్తర మీమాంసలో బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఈ బ్రహ్మజ్ఞానం వలన ఏం పొందుతానయ్యా అని అంటే మోక్షం పొందుతాడు. మరి ఆ దేవతలు ఉన్నారు. మరి ఆ దేవతలు 4 చివరి భాగం ఉత్తర మీమాంస ఉన్నది కదా, బ్రహ్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు పొందుతారు. మరి మానవులేమో మొట్టమొదట ఉన్నటువంటి ఆ పూర్వమీమాంస యజ్ఞయాగాది క్రతువులు చేయటము, యజ్ఞకాండ అంటే కర్మకాండలు చేయటంలోనే ఉండిపోయినారు. ఈ కర్మకాండలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు ఈ మానవుడు. యజ్ఞాలు చేయటం వలన ఇతనికి ఫలితం ఏమిటి అనేటువంటిది చూస్తే యజ్ఞయాగాది క్రతువుల వలన ఇతనికి మరలా వచ్చే జన్మలో ఉత్తమ జన్మ వచ్చి సుఖాలు అనుభవిస్తాడు అని మనకు ఒక శాస్త్రం. ఏమంటే అంతవరకే కదా అని సుఖాలు మరలా యజ్ఞయాగాదులు చేస్తే మళ్ళీ పుడతాడనే కదా అర్థం వస్తున్నది కదా. మరి అట్లయితే యజ్ఞయాగాదులు చేయకుండా కేవలం బ్రహ్మజ్ఞానంలో ఉండిపోతే మోక్షానికి పోతాడు కదా, ఇంకెందుకు యజ్ఞయాగాదులు అండగా అనేటువంటి ప్రశ్న వస్తుంది. యజ్ఞయాగాదుల వలన కేవలం ఒక ఫలితం అనేటువంటిది వస్తున్నది కదా అని అన్నారు. దానికి ఒక వివరణ చెప్పారు. ఏంటంటే వివరణ, యజ్ఞయాగాది క్రతువులు చేయటం వలన చిత్తశుద్ధి కలుగుతుంది మొట్టమొదట.
అది చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం వలన జ్ఞానాసక్తి కలిగి జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పారు. అనగా అటు యజ్ఞ భాగాలు చేస్తారు, ఇటేమో జ్ఞానానికి సంబంధించి బ్రహ్మజ్ఞానము పొందుతాడు. ఉదాహరణకి జనక మహారాజు. ఆ జనక మహారాజు యజ్ఞాలు చేశాడు. అటు తర్వాత రెండోది ఆ యజ్ఞవల్క్య మహర్షి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందాడు. రెండూ చేశాడు ఆయన. అనగా యజ్ఞయాగాది కృతుల వలన చిత్తశుద్ధి ఏర్పడ్డది. ఆ చిత్తశుద్ధి ఏర్పడడం వలన మనస్సు నిర్మలమైపోయినది. నాకు ఎటువంటి కోరికలు లేవయ్యా, నాకు ఎటువంటి కోరికలు అక్కర్లేదు, కోరికలతో అసలు చేయటం లేదు యజ్ఞాలు. కర్మణ్యవాధికారస్తే కర్మణి అన్నారంటే, కర్మణి అంటే ఏంటంటే పైకి ఏంటంటే కర్మలు. ఏంటి? యజ్ఞ కర్మలు. అది అసలు అర్థం. యజ్ఞ కర్మలు. యజ్ఞ కర్మలు అంటే రకరకాలు యజ్ఞములు, యాగములు, దాన కర్మలు, ఇటువంటివన్నీ కూడా కర్మణి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఆ కర్మలు నిష్కామ కర్మతోటి చేస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి వలన జ్ఞానాసక్తి కలుగు, జ్ఞానం నేర్చుకుంటావు, జ్ఞానం వలన నీవు మోక్షాన్ని పొందుతావు. ఇది మొత్తం వేదం. అనగా వేదంలో ఉన్నటువంటి పూర్వభాగాన్ని నీవు పట్టుకోవాలి, ఆ తర్వాత ఉపనిషత్తును కూడా పట్టుకోవాలి అనేటువంటిది మనకు స్థూలంగా చెబుతున్నటువంటిది. ఆ ప్రకారంగా మనకు మానవులకు కావాల్సినటువంటి ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఉపాసనలు కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. మనకు ఉపాసనలు మనకు అంతర్యామి ఉపాసన అని, వైశ్వానర ఉపాసన అని, దహరోపాసన అని, ఈ విధంగా ఉపాసనలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే మధ్యలో ఏమొచ్చింది అని అంటే విశేషము మనుష్యత్వాత్ అనేటువంటిది ఒక మాట వచ్చింది. మానవులకే కదా దేవతలకి అనేటువంటి విషయం వస్తే దేవతలకు కూడా నండి అని చెప్పేశారు. ఆ దేవతలు కూడా ఈ బ్రహ్మజ్ఞానం పట్ల ఇష్టపడుతూ ఉన్నారు అనేటువంటి విషయం సాగుతూ ఉన్నదన్నమాట. ఇట్లా దాని ప్రకారంగా మనకు 93వ సూత్రంలో వస్తున్నాడు. సమాన నామ రూపత్వాత్ చ ఆవృత్తౌ అపి అవిరోధో దర్శనాత్ స్మృతేశ్చ. ఆవృత్తౌ అపి, ఆవృత్తి అంటే తిరుగుతూ ఉంటాయి చక్రం, ఆవృత్తి. అవేమిటి అనమాట? జనన మరణ చక్రం అనగా సృష్టి ప్రళయములు. సృష్టి అంటే జననం, ప్రళయం అంటే లయం కావటం. సృష్టి ప్రళయములు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. సమాన రూపత్వ, సమానమైన నామరూపములు ఉండటం వలన దర్శనా శృతులలో కనబడటం వల్ల స్మృతేహిచ, స్మృతులలో కూడా కనపడటం వల్ల కూడా అవిరోధ విరోధము లేదు. ఇక్కడ దీనిలో చెబుతున్నది ఏమిటంటే మహాప్రళయంలో సమస్తం పరబ్రహ్మలో లీనమైపోతుంది, మళ్ళీ వస్తుంది. ఒక ఉదాహరణ, బాగా సుషుప్తి, మొద్దు నిద్ర అంటారు, గాఢ నిద్ర. వాడు 5-6 గంటలు నిద్రపోయినాడు. 5-6 గంటలు నిద్రపోయిన తర్వాత వాడు లేచాడు. లేచిన తర్వాత వాడి పనులు వాడు చేస్తున్నాడు. ఇప్పుడు కారు నడపాలనుకో, కారు నడుపుతాడు. కారు ఎట్లా నడపాలనో మరి తెలుసు కదా. మరి సుషుప్తిలో ఏమైంది? మరి అది సుషుప్తిలో ఆ నేర్పు ఏమైంది? సుషుప్తిలో లీనమైంది. లేచిన తర్వాత కంఠస్థాలన్నీ వచ్చేస్తుంటాయి, వాడికి చెప్పేస్తాడు. ఏది? మంత్రాలన్నీ చెప్పేస్తాడు. ఏమైనా అంత క్రితం మంత్రాలు? సుషుప్తిలో లీనమైపోయింది. అట్లనే ప్రళయంలో జరిగినప్పుడు ఏవైతే ఈ జగత్తంతా ఉన్నదో అదంతా లోపలికి లీనమైపోతుంది, బ్రహ్మంలో లీనమైపోతుంది. లీనమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మరలా అదే బయటికి వస్తుంటుంది. అనగా ఏ వేదమైతే చెబుతూ ఉన్నాడో ఆ ఋషి, ఆయనలో లీనమైపోగానే మరలా ఆయన మళ్ళీ ఆ వేదాన్ని తీసుకుని బయటకు వస్తున్నాడు.
అలానే ఆ సృష్టిలో ఏవైతే ఉన్నాయో స్థావర జంగమాలు ఇవన్నీ, హిమాలయ పర్వతాలు ఇవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ లోపలికి పోయినాయి, తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాయి. అంతక్రితం ఏ రూపం ఏ నామంతో ఉన్నదో హిమాలయం అని పేరు, మళ్ళీ హిమాలయం. అలానే వృక్షము అనే పేరుంది. చెట్టుకి మనం తెలుగులో చెట్టు అన్నాం, సంస్కృతంలో వృక్షము అన్నాం, మళ్ళీ దాన్ని వృక్షము అన్నాం. వృక్షం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? భాష, వాక్కు. ఏ వాక్ అయితే ఉన్నదో ఆ వాక్కులు మళ్ళీ వచ్చేసినాయి. ఇట్లా ఈ విధంగా ఉదాహరణకి ఎలా చెప్పాడు? సుషుప్తిలో మనం బాగా నిద్రపోయినప్పుడు సమస్తము మర్చిపోతాడు వాడు. అక్కడ టీవీ వినబడుతున్నా కానీ వీళ్ళు లేవడం. సుషుప్తిలో అంత ముద్దు నిద్రపోతుంటాడు వాడు. ఒక్కోసారి బాగా ముద్దు నిద్రపోతున్నాడు, మంచం మీద నుంచి దొర్లి కింద పడతాడు వాడు. కింద పడ్డానని కూడా తెలియకుండా కింద పడి నిద్రపోతూ ఉంటుంటాడు వాడు. కొన్ని సందర్భాలు అక్కడక్కడ విన్నాం. మంచం మీద ఉన్నవాడు కదా కింద నిద్రపోతుంటాడు. ఎప్పుడు పడ్డాడు సంగతి వాడిది. వాడు ఎప్పుడో నిద్ర అంతా అయిపోయిన తర్వాత లేదు చూసుకుంటాడు, ఏంది కింద పడుకున్నాను అని అనుకుంటాడు వాడు. అది ముద్దు నిద్ర, అదే సుషుప్తి. ఆ సుషుప్తిలో మొత్తం వెళ్ళిపోతాయి. మరలా వాడు మేల్కొని ఉండేటప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం ఎప్పుడు మాదిరిగానే మొదలు పెడతాడు. అట్లనే ప్రళయంలో అన్నీ కలిసిపోతాయి బ్రహ్మంలో, మళ్ళీ సృష్టిలో అన్నీ వచ్చేస్తాయి. అందుకని గీతలో ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పేసేసాడు. మొత్తం పునః ఆవృత్తి, పునః మరలా ఆవృత్తి మళ్ళీ తిరుగుతూ ఉంటుంటాయి. ఇవే పని. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు తిరుగుతూనే ఉంటుంటారు ఎల్లప్పుడు. వాళ్ళు తిరుగుతున్నారంటే స్థావర జంగమాలు అన్నీ కూడా వచ్చేసేస్తుంటాయి. ఈ వీళ్ళకి పని ఏం చేస్తే సృష్టి చక్రం. ఈ చక్రం అంతా తిరుగుతూ ఉంటుంటుంది. అనగా నాలోకి రావటం, మరో నాలో నుంచి బయటికి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని మన గీతలో అని చెప్పాడు. అట్లనే ఆ విషయమే దీనిలో కూడా చెబుతున్నాడు. మహాప్రళయంలో సమస్తము బ్రహ్మములో లీనమైపోతుంది. మరలా సృష్టి ప్రారంభం కాగానే బయటికి వచ్చేసేస్తుంది. వేదవాక్ అవిచ్ఛిన్నంగా మరలా పరబ్రహ్మం నుండి మళ్ళీ వచ్చేసేస్తుంది. ఇది ఏ విధముగానైనా సుషుప్తిలో నుండి జాగ్రత్త అవస్థలోకి వచ్చినవాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అట్లా. సుషుప్తి అంటే గాఢ నిద్ర. బయటికి వాడు మేలుకున్న తర్వాత జాగ్రత్త అవస్థలోకి వచ్చేసేస్తాడు. ఆ మనిషి తన పూర్వ ప్రజ్ఞను కోల్పోకుండా, అది బాగా వేదం వచ్చు కంఠస్థం అనుకో, ఆయనకు బాగా నిద్రపోయినాడు, గాఢ నిద్ర. తెల్లారి లేచాడు. తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ ఆయన శుభ్రంగా విభూతి బొట్లు పెట్టుకొని అన్ని పెట్టుకొని బ్రహ్మాండంగా మళ్ళీ ఆ వేదం చెప్పేస్తున్నాడు. చూసుకోండి ఎట్లా ఉందా. మరి అప్పటిదాకా మంచి నిద్రలో ఉన్నప్పుడు వేదవాక్కులన్నీ ఏమైపోయినాయి? ఆయన బుర్రలో ఉన్న వేదవాక్కులన్నీ ఎక్కడైపోయినాయి? సుషుప్తిలో లీనమైపోయినాయి. అది సుషుప్తిలో లీనమైపోయినాయి. లేచేటప్పటికి గాఢ నిద్ర నుంచి బయటికి లేచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి అవన్నీ బయటకు వచ్చేసినాయి. అట్లా మనకు జరుగుతూనే ఉన్నది. అట్లా అనమాట. గాఢ నిద్రలోకి వచ్చే ఉన్నటువంటి వాటిని మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేసేటప్పటికి వచ్చేసినాయి ఎప్పటి మాదిరిగానే. అట్లనే ప్రళయంలో అనిత్యములన్నీ నశించిపోతాయి. అనిత్యములన్నీ కూడా ప్రళయంలో, అనిత్యములంటే ఇవన్నీ కనపడుతూ స్థావరాలు, ఇవన్నీ నశించిపోతాయి, ఏవి ఉండవు. నిత్యములైనవి ఆద్యంతము లేనివి మాత్రం నశించవు. ఏమిటి అవి? చెట్లు చేమలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. నశించంది ఒకటి ఏమిటి అనంటే నిత్యములైనవి ఆది అంతములు లేనివి, అవే వేదవాక్కులు. అవి నశించవు, వేదము నశించదు అని చెప్పేది అని చెబుతూ సుషుప్తి జాగ్రత్త అవస్థ. సుషుప్తి అంటే ప్రళయము, జాగ్రత్త అవస్థ అంటే ప్రబోధములు ఎలా ఉంటాయో శృతి ఈ విధంగా చెబుతున్నది కౌశీతికి బ్రాహ్మణంలో అని చెప్తున్నాడు. ఇది కౌశీతికి బ్రాహ్మణం. కౌశీతికి బ్రాహ్మణము అనేది బ్రహ్మజ్ఞానానికి బాగా ముఖ్యమైనటువంటి ఒక పుస్తకం ఇది.
ఈ కౌశీతికి ఉపనిషత్తు అనమాట ఇది. యథా సుప్తః స్వప్నం న కంచన పశ్యతి, యథా సుప్తః స్వప్నం న కంచన పశ్యతి, న కంచన దేనిని కూడా సుప్తంలో చూడడు. సుప్తంలోను స్వప్నం అంటే నిద్ర, సుప్త స్వప్నం అంటే గాఢ నిద్ర అని అర్థం అనమాట, రెండు పదాలకి. ఆ గాఢ నిద్రలో ఏ వస్తువును కూడా చూడడు. యథా అస్మిన్ ప్రాణ ఏవా ఏకథా భవతి తదైనం వాక్ సర్వైః నామభిః సహ అపి ఇతి, చక్షుః సర్వైః రూపైః సహ అపి ఏతి, శ్రోత్రం సర్వైః శబ్దైః సహ అపి ఏతి. ఏతి అనేది క్రియాపదం. ఏతి అంటే పొందుతున్నాడు అని అర్థం. ఏతి అనేది క్రియాపదం. ఇది మనః సర్వైః ధ్యానైః సహ అపి ఏతి, స యదా ప్రతిబుధ్యతే యథా అగ్నేః జ్వలతః సర్వా దిశో విస్ఫులింగా విప్రతిష్ఠేరన్ ఏవమేవ ఏతస్మాత్ ఆత్మనః సర్వే ప్రాణా యథాయతనం యథాయతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవా దేవేభ్యో లోకాః. ఇక్కడ దీనికి అర్థం శుభ్రంగా దీనిలో ఉన్నది. నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడు ఎటువంటి స్వప్నమును కూడా చూడడు. నా స్వప్న, ఎటువంటి స్వప్నము పశ్యతి చూడడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు. స్వప్నము అంటే అర్థం కళ. కళ ఏమి రాదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అని చెబుతాడు. అటువంటి ఆ జీవుడు పరమాత్మలో ఐక్యమవుతాడు, ప్రాణంలో ఐక్యమైపోతాడు. అప్పుడు వాక్కు సమస్త నామములతోనూ ఆ ప్రాణమును పొందుతుంది. అప్పుడు వాక్కు సమస్త నామములతో, ఆ వాక్కు నామములు అంటే అనేకమైనటువంటి పేర్లతోనూ ఆ ప్రాణమును పొందుతుంది. ఆ ప్రాణంలో లీనమైపోతూ ఉంటుంది అని చెబుతున్నాడు. అనగా అర్థం ఏంటి? సమస్తమైనటువంటి భాషా వాంగ్మయం మొత్తం, వేద వాంగ్మయం మొత్తం లీనమైపోతుంటుంది అని చెబుతున్నాడు. ఏవైతే వాక్కులు ఉన్నాయో అవన్నీ ఒక రకంగా చెప్పుకుంటూ డిక్షనరీ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఆ డిక్షనరీలో ఎన్ని వేల పదాలు ఉంటాయో చూసుకోండి వాక్కులు. అవి మొత్తం అట్లా ఈ విధంగా చెప్పుకుంటే వేద వాక్కులు ఎన్ని ఉన్నాయి డిక్షనరీకి కూడా అందం. అవన్నీ కూడా లీనమైపోతాయి. ఇంకా సమస్త రూపాలతో నేత్రం, చెవి, కన్ను ఏం చూస్తుంటుంది? రూపాలను చూస్తుంటుంది. అంటే ఒక వస్తువుల్ని చూస్తుంటుంది. ఆ వస్తువులు కూడా ఆ ప్రాణంలో పరమాత్మలో లీనమైపోతాయి. ఆ వస్తువులు కూడా లీనమైపోతాయి. ఇకపోతే సమస్త శబ్దాలతో సహా శ్రోత్రం, అనేక సౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు సంగీతం అనేటువంటి సౌండ్స్ ఉన్నాయి కదా. సామవేదం అంతా ఏంటి? సంగీతానికి సంబంధించినటువంటిది. సామవేదంలో తీర్థాలు ఉంటాయి, ఆ స్వరాలు, అవన్నీ కూడా ఆ శబ్దాలతో సహా ఈ శ్రోత్రం, చెవు, ఆ చెవు ఆ బ్రహ్మంలో లీనమైపోతుంది. అంటే కన్ను లీనమైపోతుంది, కన్ను చూసే కన్ను లీనమైపోతుంటుంది, వినే చెవు లీనమైపోతూ ఉంటుంది. ఇక మనస్సు చెబుతున్నాడు. సమస్త ధ్యానములతో మనస్సు ప్రాణం, అది కూడా ప్రాణంలో లీనమైపోతుంది మనస్సు కూడా. ఇక పురుషుడు ఈ సందర్భంలో లేచినప్పుడు మండుచున్న అగ్ని నుండి అగ్ని కణములు సమస్త దిక్కుల వైపు ఎగిరిబడినట్లుగా ఈ ఆత్మ నుండియే వాగింద్రియములు వాటి వాటి స్థానములకు వచ్చి చేస్తాయి. ఇది రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి సుషుప్తిలో ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో ఒకటి. రెండు ప్రళయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎట్లా జరుగుతుంది అది. అనగా అర్థం ఏంటి? ఎవరైతే ప్రతిరోజు సుషుప్తి పొందుతున్నారో, ఒక 6 గంటలో 4 గంటలో సుషుప్తి గాఢ నిద్రలో ఉన్నారో వాళ్ళందరూ ఇది అనుభవిస్తున్నారు. వాళ్ళు కంటితో మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటా చూసేశారు. అమెరికాలో మొత్తం ఏముందో సంగతి అక్కడక్కడ మనం కొన్ని ప్రదేశాల్లో చూసి వచ్చాం.
ఇప్పుడు చెప్పమంటే జాగ్రత్త అవస్థలు చెప్పమంటే ఫలానా చోట అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేస్తాం. ఎందుకంటే అప్పుడు చూసాక కన్ను, ఆ కన్ను చూసింది కాబట్టి మనస్సుతోటి అన్నీ అక్కడక్కడ చెప్పేస్తుంది. మంచి నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఆ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చూసినవన్నీ ఏమైపోయినాయి? కన్ను అనే ఇంద్రియంతో సహా ఆ పరమాత్మలో లీనమైపోయింది. అలానే చెవు, ఇవన్నీ కూడా లీనమైపోయినాయి. 6 గంటలు లీనమైపోయింది. తర్వాత లేచాడు, జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడు. వీడు వచ్చేసేటప్పటికి అవన్నీ బయటకు వచ్చేసినాయి. అవన్నీ బయటకు వచ్చేసినాయి. అవన్నీ బయటకు వచ్చేసినాయి. అట్లా అవన్నీ బయటకు వచ్చేసినాయి. అవన్నీ బయటకు వచ్చేసినాయి అంటే జాగ్రత్త అవస్థలోకి అన్నీ వచ్చేసినాయి బయటికి. ఆ జాగ్రత్త అవస్థలోకి వచ్చేసినాయి అన్నీ కూడా ఇందులో. కాబట్టి అట్లనే ఆ విధంగానే ఇక్కడ ప్రాణాలు తర్వాత వాటి దేవతలు అంటే మొత్తం సమస్తము. కంటికున్న దేవత అగ్ని నుండి కన్ను వచ్చేసింది. అట్లా ఈ విధంగా సమస్త దేవతలు అందరూ కూడా బయటికి వచ్చేసేస్తారు. ఈ విధంగా లోకాలు అనగా శబ్దాది విషయములు, అనగా శబ్దాది విషయములు కూడా అన్నీ వచ్చేస్తాయి. అంటే శబ్దస్పర్శ రూప రసగంధములు ఇవి వేటికి సంబంధించినవి? ఇవి ఇంద్రియాలకు సంబంధించినవి. శబ్దస్పర్శ రూప రసగంధములు ఇంద్రియాలకు సంబంధించినవి. ఇవి కూడా అన్నీ బయటికి వచ్చేస్తాయి అని చెబుతున్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం సృష్టి ప్రళయం అనుభవిస్తున్నాం. సృష్టి ప్రళయం అనుభవిస్తున్నాడు ఈ మనిషి ఎవరు అని ప్రశ్న వేసుకుంటే అసలు లోపల ఉన్నాడు పరమాత్మ. అది ఈ పరమాత్మలో ఇవి లీనమైపోతున్నాయి. ఈ 6 గంటలు మరలా బయటికి వస్తున్నాయి. అది అర్థం. లోపల పరమాత్మ ఆత్మ ఉన్నాడు కనుక లయం చేసుకుంటున్నాడు. జాగ్రత్త అవస్థ రాగానే లయం చేసుకున్నవి ఉన్నట్టు బయటికి ఇచ్చేస్తున్నాడు. ఇది మనలో ఉన్నటువంటి ఆత్మ. అందుకనే ముందుగా మన ఆత్మతత్వం తెలుసుకోండిరా, మీరు ఆశ్చర్యం పొందుతారు. మీరు చాలామంది ఆలోచించారు సామాన్యంగా. ఏమిటో తెలుసిన, వాడు వేదం బరాబరా 2 గంటల సేపు చదువుతున్నారే, ఇంత చదువుతున్నారే, ఎట్లా చదువుతున్నారు వీళ్ళు? సరే ఏదో గురువు దగ్గర నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నటువంటి దాన్ని అనుభవంతో చెబుతున్నారు, బాగానే ఉంది. బాగా నిద్రపోయినాడు, లేచాడు, మళ్ళీ ఎట్లా చెబుతున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న. కొంతమంది ఏం చేస్తారంటే ఇక పాటలు పాడేవాళ్ళు ఒకసారి కానీ విన్నారనుకోండి, ఇక మళ్ళీ వాళ్ళు కాగితం మీద రాసుకోక్కర్లేదు, చెప్పేస్తారు. ఎట్లా చెబుతున్నారు వీళ్ళు అనేటువంటిది చూస్తే లోపల ఆత్మ అనేటువంటి ఆయన ఉన్నాడే పరమాత్మ, ఆయన లాగుతున్నాడు. అది అసలు విషయం. ఆ పరమాత్మ లాగేసేస్తున్నాడు. ఒకసారి వింటున్నది శరీరం జాగ్రత్త అవస్థలో, ఆ వింటున్నటువంటి దాన్ని మరలా రెండోసారి చెప్పేస్తుంటాడు. అందుకని ఏకసంధాగ్రాహి అంటుంటారు చూడండి అక్కడక్కడ. ఏకసంధాగ్రాహి అంటే ఒక్కసారి విన్నాడు అనుకో చెప్పేస్తారు. కొంతమంది చూడండి, పాట పాడండి. అప్పుడు ఆ పిల్లలు వచ్చారు, ఆ హిందువాడి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పాట పాడండి అనేటప్పటికి కూర్చొని ఇద్దరు ఓ పాట పాడేశారు. అని పాట పాడేశారంటే అర్థం ఏంటి? లోపల ఉన్నటువంటి ఆ వాక్కులు బయటికి వచ్చినాయి అని అంటే దాచిపెట్టుకున్నాడు పరమాత్మ. ఎప్పుడైతే అవసరం వచ్చిందో అన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చేసేసాడు. దీనికి ఏమిటి మూలము అని అంటే లోపల పరమాత్మ ఉన్నాడు, అది తెలుసుకోండి. కాబట్టే పరమాత్మ వాక్కులు తీసుకున్నాడు, అవసరం వచ్చినప్పుడు ఇచ్చాడు. ఇదే ఆత్మతత్వం తెలుసుకోవడానికి మొట్టమొదటి మెట్టి ఇదే. అట్లనే ప్రతి వస్తువు కూడా అన్నీ కూడా అంత వాక్కుతోటే ఉండిపోయింది. మన ప్రపంచం అంతా వాక్కుతోటే ఉండిపోయింది. 10 మంది ఉన్నారనుకోండి విద్యార్థులు, చూడండి 10 మందికి 10 రకాల పేర్లు ఉంటాయి. ఆ పేరుతోటి ఒక నువ్వు ఎవరు కావాలని వాడి పేరుతోటి అంటే వాడు వస్తాడు.
అలా పేరుతోటి చెప్పకుండా వరే రారా అంటే వాళ్ళకి దిక్కులు చూసుకుంటారు. ఎవరు పోవాలి ఏమిటో సంగతి తెలియదు. పేరు చెప్పగానే వాడు వస్తాడు. ఇది ఏమైంది? ఇది ఆ పేరు అనేటువంటిది ఆ వస్తువుకి సరిపోయింది, అక్కడ ఆ గుర్తు సరిపోయింది, అక్కడ వెంటనే వచ్చేసింది. ఇదంతా వాక్కుల యొక్క విశేషము. ఇటువంటి వాక్కులన్నీ కూడా ఆ పరమాత్మలో లీనమైపోతాయి. లీనమైపోయి జాగ్రత్త అవస్థలో బయటకు వచ్చేస్తాయి అని చెప్పారు. ఇంతవరకు మనకు బాగానే అర్థమైంది. అయితే ఇక్కడ పూర్వపక్షం వచ్చేసింది. ఇంతవరకు అర్థమైంది, బాగానే ఉంది కదా, ఏమిటబ్బా ఇక్కడ పూర్వపక్షం అని అనిపిస్తుంది. ఏమిటంటే పూర్వపక్షంలో సుషుప్తికి మహాప్రళయానికి భేదం ఉంది కదా అని ప్రశ్న వేశాడు. సుషుప్తి అనేది దానికి మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఒక 6 గంటలో 7 గంటలో నిద్రపోతాడు అని మనం చెప్పుకున్నాం. మహాప్రళయం అని అంటే చెప్పలేనన్ని కోట్ల 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 యుగాల సంవత్సరాలు అనేటువంటి ఒక లెక్క ఉంది. అంతకాలము ప్రళయంలోకి వెళ్ళిపోతుంటుంది. ప్రళయం వచ్చేటప్పుడు అసలు ఎట్లా ఉంటుంది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. భూమి అంతా ఒక పొడి అయిపోతుంది, పౌడరు, అది నీళ్ళల్లో కలుస్తుంది. అదంతా మళ్ళీ అగ్నిలో ఇది వాయువులోకి, ఆకాశంలోకి అలా కలిసిపోయి చివరి ఒక అణువు అయిపోతుంది. ఒక అణువు. ఈ అణువులో ఏమి ఉన్నాయంటే భూమి ఉన్నది, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఈ అణువు ఆ పరమాణువు అనేటువంటి ఉన్నాడే పరమాత్మలో కలిసిపోయింది. చివరికి పరమాత్మలో ఈ అణువు పోయి కలిసింది. చివరికి మిగిలింది ఏంటి? అణువు. అంతే. చివరికి మిగిలింది ఏంటి అంటే అణువు. ఆ అణువు తెల్లగా ప్రకాశిస్తూ జ్యోతిలాగా ఆ చిన్న అణువు ఉంది. ఇది కదా లయం అయిపోయినప్పుడు ఇదని చెప్పారు కదండి. ఇదన్నీ కావటానికి ఒకరోజు సరిపోతుందా? కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ లోపల లయం కావడానికి. లయం అయిపోయిన తర్వాత బయటికి రావాలనుకో మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు మళ్ళీ పడుతుంది. ఇంత టైం పడుతున్నది కదా. మరి సుషుప్తి అనేటువంటిది ఏదో కొద్దిసేపు ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటిప్పుడు సుషుప్తికి ప్రళయానికి భేదం ఉంది కదా. అందులో సుషుప్తిలో ఉండి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు సమస్తం అనుభవంలోకి వస్తున్నాయి కదా. అనుభవంలో కంటే అంత క్రితం ఏమిటో సంగతి అన్నీ గుర్తుకొస్తున్నాయి వీడికి. కారు ఎట్టు నడపాలనో నిన్న బాగా కారు నడిపాడు, ఇవాళ నిద్రపోయినాడు శుభ్రంగా, ఇవాళ మళ్ళీ కారు నడుపుతున్నాడు. అనుభవంలోకి వచ్చేసేసాడు కదా మరి. కానీ జన్మాంతర అనుభవము జ్ఞప్తికి ఇక్కడ వేశాడు ప్రశ్న. అసలు వేసిన ప్రశ్న అంతా ఇక్కడ వేశాడు. జన్మాంతరములో తెచ్చుకొనలేడు కదా. ఇది ఒకే జన్మలో జరుగుతున్నదండి. అదేమంటున్నాడు పూర్వపక్షం? ఒకే జన్మలోనే రోజు నిద్రపోతున్నాడు, లేస్తున్నాడు. ఒక జన్మలోనే జరుగుతున్నది. మరి ప్రళయం అనేటువంటిది ఏమిటి? మొత్తం అందరూ, వీడే కాదు మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి. అసలు వాడు ఉంటల్లా, లోపలికి వెళ్ళి పరమాత్మలోకి వెళ్ళిపోయినారు మొత్తం సమస్త జీవులు అన్నీ కూడా. వీడు ఒకే జన్మలో కదా ఇదంతా జరుగుతుంది. నువ్వు ఆ ఒకే జన్మలోనే నిద్రపోతున్నాడు, ఒక జన్మలో జరుగుతున్నది, మళ్ళీ ఒకే జన్మలోనే గుర్తుకొస్తున్నాయి, ఒకే జన్మలోనే చెబుతున్నాడు, అదే జన్మలోనే జరుగుతున్నది అని చెబుతున్నాడు. అప్పుడు మహాప్రళయంలో సమస్తము లీనమగును కదా, తెచ్చుకొనలేడు కదా. మరి వాడు మహాప్రళయంలో మొత్తం వెళ్ళిపోతాయి. మహాప్రళయంలో మొత్తం వెళ్ళిపోతే ఏంటి? మహాప్రళయంలో ఏం వెళ్ళిపోయినాయి? వేదాలు వెళ్ళిపోయి, ఈ మనుషులు వెళ్ళిపోయినారు, వీళ్ళు అందరూ కట్టకట్టుకొని మొత్తం పోయినారు. మరలా తిరిగి వస్తున్నాయి అని అంటున్నారు. ఎట్లా అనండి అని అంటున్నారు. లీనమైపోయినప్పుడు మళ్ళా ఎట్లా వస్తున్నాయి అది ప్రశ్న. మహాప్రళయంలో లీనమైపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి మహాప్రళయంలో లీనం కాకముందు ఓ కొండ ఉంది. దాన్ని ఏమన్నారు? ఒక వస్తువు, అది కొండ అన్నారు. మళ్ళీ బయటకు వచ్చిన మళ్ళీ కొండ అన్నారు. సముద్రం ఉంది, లీనమైపోయింది, మళ్ళీ సముద్రము అన్నారు.
మరి లీనమైపోయింది మళ్ళీ ఆ మాటలు ఎట్లా వచ్చినాయండి? వస్తువు లేదు కదా, వస్తువు అన్నీ కూడా లీనమైపోయినాయి. వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినాయి అని అన్నావు. మళ్ళీ వచ్చినప్పుడు ఎలా వస్తాయి లీనమైపోయినప్పుడు? సరే వచ్చినాయి అనుకో, అదే వాక్కులు ఎట్లా వస్తాయి అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు మనిషి సుషుప్తిలోకి తోటి పోల్చి చెప్పావే, మనిషి సుషుప్తిలో పోల్చి చెప్పడం ఒక జన్మే. నువ్వు ఒక జన్మే, ఒక సృష్టి నువ్వు చెప్పాల్సింది. ఒక సృష్టిలో ఇన్ని ఉన్నాయి, లయం చేసుకో, మళ్ళీ ఎట్లా వస్తున్నాయి?